ఇది ఎన్టీపీసీ సిబిటి 1లో అడిగిన ప్రశ్న. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లోని మోడరేట్ బిట్ ఇది. చాలామంది వదిలేసే ఉంటారు. మీరు కూడా ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ప్రశ్న వచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే ఇదే ప్రశ్న తెలుగులో కూడా ఉంటుంది. పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మొదలు పెడదాం. నందన్ దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయి. అయితే ఆ కొన్ని మార్బుల్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు 32 చిల్డ్రన్స్కి. అలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనోడి దగ్గర ఒక 4 మార్బుల్స్ మిగిలిపోయినాయి. మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ మార్బుల్స్ని పంచిపెట్టాడు. ఈసారి 41 చిల్డ్రన్స్కి 48 చిల్డ్రన్స్కి మార్బుల్ని పంచిపెడితే చూడండమ్మా, 41 చిల్డ్రన్స్కి పంచినప్పుడేమో 13 మార్బుల్స్ మిగిలిపోయినాయి. 48 చిల్డ్రన్స్కి పంచినప్పుడేమో 20 మార్బుల్స్ మిగిలిపోయినాయి. ఈసారి మార్బుల్స్ అన్ని 53 చిల్డ్రన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏ మార్బుల్ మిగిలిపోలేదు. నన్ను ఏమడిగాడంటే ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇనిషియల్లీ రేంజ్ ఎంత అని అడిగాడు. రేంజ్ అంటే ఎంత నుంచి ఎంత మధ్యలో ఉన్నాయని అడిగాడు. చేద్దాం రండి. ఇదే బిట్ ఎగ్జామినేషన్లో మీరు చేసేటప్పుడు చదివి అర్థం చేసుకొని పెన్ను పేపర్ మీద పెట్టి అన్నీ చేస్తే ఒక 5 minutes అయిపోతుంది. ఒక చిన్న ట్రిక్ ఉంది, నేర్చుకోండి. 53 చిల్డ్రన్స్కి చేసినప్పుడు ఎలాంటి మార్బుల్ మిగలలేదు కదా, అంటే నెంబర్ ఏంటి 53తో పోవాలి. 53 ఇంటూ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. ఆప్షన్స్ వైపు ఒక లుక్ వేయండి అమ్మ జాగ్రత్తగా. 814, 824, మళ్ళీ 794, 804, 864, 874, 834, 854. అంటే నేనేమంటానంటే 7800 నుంచి 7900 మధ్యలో ఆ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఎంతో తీద్దాం రండి. ఖచ్చితంగా 53తో పోవాలి కదా. 53 ఇంటూ 150, 15 మూల 45, 15 5 75కి 4 కలిపితే 79, 7950. ఇక్కడ 900 వరకే ఉంది, అంటే ఇది ఎక్కువైపోతుంది. సో నేనేం చేస్తానంటే 7950 వచ్చింది కదా, 53తో నెంబర్ పోవాలి కదా, ఒక 2 53లు తీసేద్దాం. అంటే 106, 4, 4, 8, 7 అయిపోయింది బిట్టు. 7844. చూడండి, 800కి 900కి మధ్యలో ఉందిగా. సో ఆన్సర్ ఏంటమ్మా 7844. ఇది ఏ 2 నెంబర్ల మధ్యలో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో 824 ఉంది, ఇక్కడ 844 ఉంది, ఇది కాదు. సెకండ్ ఆప్షన్లో 804 ఉంది, ఇది కాదు. థర్డ్ ఆప్షన్ కనుక మీరు చూస్తే 864 నుంచి స్టార్ట్ అయింది, కానీ నాకు 44లో ఉండాలి, ఇది కాదు. 3 కాదు అంటే ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్. బిట్ అయితే చాలా ఇంపార్టెంట్, చాలా రీసెంట్ బిట్, అప్డేటెడ్ మోడల్. ప్రాక్టీస్ చేయండి. తెలుగులో కూడా ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్లో. అలాగే వీడియోని లైక్ చేయండి. నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.